హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. నిన్నటి రోజున ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అయితే కనుక పూర్తయ్యాయి. మొత్తం 15 డిమాండ్లు అయితే కనుక వారు అడగడం జరిగింది. అందులో 13కు ఓకే చెప్పారు, కానీ కొన్ని 3 డిమాండ్లకు మాత్రం ఇంకా చర్చలు అయితే పూర్తవలేదు. ఆ వివరాలు తెలుసుకుందాము. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ, ఆ 3 డిమాండ్లపై సస్పెన్స్. ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం చర్చలు జరుపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, నూతన విద్యా విధానం, ప్రభుత్వ విధానాలపై ఉన్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా 3 అంశాల్లో మాత్రం ఇంకా సస్పెన్స్ నడుస్తుందని సమాచారం. 15 ప్రధాన డిమాండ్లు అయితే ఉపాధ్యాయులు అయితే అడగడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశంలో మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించాయి. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయ బదిలీలో పారదర్శకత, అలాగే ప్రమోషన్స్, పదోన్నతులు, పీఆర్సీ అమలు, స్కూల్ అసిస్టెంట్ పదవులకు ప్రమోషన్లు, రేషనలైజేషన్పై స్పష్టత, పాత పాఠశాల నిర్మాణ పద్ధతుల పునరుద్ధరణ, 9 రకాలుగా స్కూళ్ల విభజనపై పునర్విచారణ, ఇంగ్లీష్ మీడియంపై మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అమలు వంటి అంశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన డిమాండ్లలో కొన్ని అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ 3 అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయంటున్నారు. ఈ 3 డిమాండ్లే చర్చల్లో అడ్డంకిగా నిలుస్తున్నాయని భావిస్తున్నారు. వాటిలో చూస్తే ఫౌండేషన్ స్కూల్ రద్దు. గ్రామీణ చిన్న పాఠశాలను విలీనం చేయడం వల్ల విద్యా ప్రమాణాలు తగ్గుతాయని, ఈ విధానం విద్యార్థులకు చేటు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. ఫౌండేషన్ స్కూళ్లను పూర్తిగా రద్దు చేయాలని వారైతే కోరుతున్నారు. ఇక అలాగే బదిలీల్లో మార్గదర్శకాల సవరణలు. బదిలీలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న బదిలీల విధానాన్ని అన్యాయంగా భావిస్తూ ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే విధంగా మార్పులు చేయాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక మౌలిక సదుపాయాలు, ట్రైన్ అయిన టీచర్లు లేని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టడం ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి అభ్యంతరం అయితే వ్యక్తమవుతోంది. స్థానిక భాషలో విద్యా హక్కు భంగం అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోని ఈ 3 అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక మంత్రి నారా లోకేష్తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. మంత్రితో భేటీ అయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది అయితే తెలియాల్సి ఉంది. దీనిపై మాత్రమే ఆగారు.